యెహెజ్కేలు 9:10 నేను వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించేదని అంటున్నాడు. ఇశ్రాయేల్ వారి యొక్క యూదా వారి యొక్క దోషం బహుఘోరంగా ఉన్నది కనుక యెరూషలేములో రోషం పుట్టించే విగ్రహాల స్థానంలో నన్ను దించాడంటున్నాడు యెహెజ్కేలు. అక్కడ ఏం చూశాడంటే ప్రాకడి పురుగులు, సకల జంతువుల ఆకారాలు, హేమైన మృగముల ఆకారాలు, ఇశ్రాయేల్ దేవతల ఆకారాలు గోడ మీద చుట్టూ రాబడి ఉన్నాయి. అయితే యెహోవా దేశం విసర్జించిన నీవు ఆయన మమ్మల్ని కానడనుకొని దేశం హత్యతోనూ పట్టణాన్ని తిరుగుబాటుతోనూ వారు నింపి ఉన్నారు. కాబట్టి కటాక్షింపక వారి ప్రవర్తన ఫలం వారి మీదకి రప్పిస్తానంటున్నాడు దేవుడైన యెహోవా. అందుకనే ఇశ్రాయేల్ దేవుని విసర్జించడం వలన మనం ఇప్పుడు యుద్ధాలు చూస్తున్నాము, కలహాలు చూస్తున్నాము, అగ్నిబలమును చూస్తున్నాము. కాబట్టి ప్రభు హస్తము కొరచ కాలేదు. కాబట్టి మనం ఏమి చేయాలంటే ఉగ్రత తొలగిపోయినట్లు ఇర్మియాలాగా యెహెజ్కేలులాగా మనము మొర్ర పెట్టాలా. నినవే పట్టు ప్రజలకు క్షమాపణ దొరికినట్టు, మూడో ప్రపంచ యుద్ధం తొలగిపోయినట్టు నీ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. ఆమె